హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రమ్య. వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడుచు. మీ అందరి ఆడపడుచునైన నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. మన వీడియోస్ చూస్తూ మన వీడియోస్ కి లైక్ చేస్తూ మంచి మంచి కామెంట్స్ పెడుతున్న ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఇవాళ ఈ వీడియోలో మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న కిచెన్ టూర్ అయితే షేర్ చేస్తున్నానండి. డైలీ చేసే మన వ్లాగ్స్ లో కిచెన్ అయితే ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటాను, కానీ కాకపోతే ఏ ప్లేస్ లో ఏది ఉంటుంది అని పర్టికులర్ గా చూపించలేదు అంతేనండి. అవన్నీ ఇవాళ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మనమైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా మాక్సిమం టైం అంతా వంటగదిలోనే స్పెండ్ చేస్తాం. 3 పూట్ల వంట చేస్తాం. మళ్ళా వాటికి సంబంధించిన క్లీనింగ్, ఆ క్లీనింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కడవక్కడ సర్దుకోవడం, ఇలాగే ఉంటుంది కదండి మన పని అయితే. వీటన్నిటికీ తగినట్లుగా అవసరమైన వస్తువులు మాత్రమే వంటగదిలో ఉంచి నాకు తగినట్లుగా వంటగదిని చాలా సింపుల్ గా సర్దుకుంటాను. ఇటు పక్క అంటే సింక్ పక్కన అయితే ఒక స్టాండ్ ఉంటుందండి, గిన్నెల స్టాండ్. దాంట్లో మాక్సిమం పట్టినవన్నీ అందులోనే మాక్సిమం సర్దేస్తాను. ఇటు పక్క ఒక యాప్రాన్ ఉంటుంది. ఇది వచ్చేసి సింక్ అండి, స్టీల్ సింక్ ఉంటుందన్నమాట. స్టీల్ సింక్ అయితే మనకి క్లీన్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అక్కడైతే కొన్ని ప్లాంట్స్ అయితే అరేంజ్ చేసుకున్నానండి. గ్రీనరీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొన్ని ప్లాంట్స్ అరేంజ్ చేశాను. ఇక ఈ కౌంటర్ టాప్ మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదండి. ఇదైతే మంచినీళ్లు బిందె. ఇక్కడైతే అందంగా కనిపించడం కోసం హ్యాంగింగ్ ప్లాంట్స్ అయితే ఏర్పాటు చేసుకున్నాను కదండి. ముందు వీడియోస్ లో కూడా షేర్ చేశాను. గ్లాస్ వి బాదం మిల్క్ బాటిల్స్ ఉంటాయి చూడండి, వాటిని శుభ్రంగా కడిగి వాటిలో వేసానన్నమాట. వాటికైతే చిగుర్లు కూడా వస్తున్నాయి. ఇక ఈ కార్నర్ లో అయితే ఎప్పుడు మీకు చూపిస్తూనే ఉంటానండి. కొంచెం వీడియోస్ లో అట్రాక్షన్ గా కనిపించడం కోసం ఇలా బ్రాస్ ఐటమ్స్ తో అయితే ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. అక్కడే చాపింగ్ బోర్డు ఉంటుంది, ఇటు పక్క వచ్చేసి మిక్సీ ఉంటుందండి. చాలా సింపుల్ గానే అరేంజ్ చేసుకుంటాను. ఇటు వచ్చేసి ఇక్కడ కిందనైతే కొన్ని బ్రాస్ వి గిన్నెలు ఉంటాయి చూడండి, అవైతే ఇక్కడ మాత్రం ఉంచానండి. అందులో పాయసం ఎప్పుడైనా అవసరమైతే తీసుకోవడానికి అవి మాత్రం అక్కడ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి అల్యూమినియం గిన్నెలు, స్టీల్ గిన్నెలు, పాన్స్ అవన్నీ కూడా ఆ రోలో ఉంటాయన్నమాట. ఈ షెల్ఫ్ లో అయితే ఎప్పుడు యూజ్ చేసే కుక్కర్స్, తర్వాత మూకుళ్ళు, ఇవి మాత్రం ఇక్కడ ఉంచుతానండి. అంతే, చాలా ఫాస్ట్ గా అయిపోతుందని చెప్పేసి కుక్కర్ లోనే ఎక్కువ వంట చేస్తూ ఉంటానండి. అన్నం మాత్రం కుక్కర్ లో వండను. ఎప్పుడైనా వెజ్ బిర్యానీ లాంటిది కానీ కర్రీస్ కూడా నేను మాక్సిమం కుక్కర్ లోనే ప్రిపేర్ చేసేస్తూ ఉంటాను. ఇక ఈ షెల్ఫ్ లోని చూడండి, ఇక్కడ ఒక టర్కీ టవల్ అయితే వేసేసాను. ఎందుకంటే ఎప్పుడైనా గిన్నెలు ఫాస్ట్ గా సర్దేటప్పుడు ఎప్పుడైనా తడుండిపోయిన గిన్నెలు అవి ఉన్నాయనుకోండి, అవైతే అందులో వేసేస్తాను. ఆరిపోయిన తర్వాత తీసి స్టాండ్ లో సర్దుకుంటానన్నమాట. కిచెన్ పైన ఉండే షెల్ఫ్స్ మాత్రం ఏమీ పెట్టనండి. కబోర్డ్స్ చేసిన తర్వాత వాటి సంగతి చూద్దాంలే అని చెప్పేసి అలా ఖాళీగానే ఉంచేసాను. వాటిపైన ఏమైనా గిన్నెలు అవి పెట్టామనుకోండి, మనం వంట చేసేటప్పుడు ఆ జిడ్డు అంతా వెళ్లి వాటికి అంటుకుపోతుంది. క్లీన్ చేయడం కూడా చాలా కష్టమైపోతుంది. అందుకోసం అని చెప్పేసి పైన అయితే మాత్రం ఏమీ పెట్టలేదండి. ఇక్కడైతే 4 పార్టీషియన్స్ లాగా షెల్ఫ్స్ ఉంటాయండి. వాటిలో మాత్రం నాకు ఎప్పుడూ అవసరం అయ్యేవి మాత్రం ఇక్కడ సర్దుకుంటానన్నమాట. మసాలా సామాన్లు కానీ, పోపు దినుసులు కానీ. ఇక్కడ వచ్చేసి చూడండి, పెద్ద డబ్బాల్లో ఉన్నవి పచ్చళ్ళు, అలాగే ఈ సేమ్యాలు, సగ్గు బియ్యం, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయండి. రవ్వలు, ఎండుమిర్చి, పోపుల డబ్బా, వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక స్టీల్ డబ్బాల్లో వచ్చేసి కొర్రలు, ఉలువలు, రాగులు, రాగి పిండి, అవన్నీ కూడా ఇందులో సర్దుకుంటానండి. స్టీల్ డబ్బాల్లో వేసినవి కనిపించవు అనుకుంటాం, కానీ మనమే కదండి ఇంట్లో వంట చేసేది. ఆ కొన్ని డబ్బాలు కూడా నాకు ఇందులో ఏది ఉందనేది ఐడెంటిఫై అయిపోతుంది, కాబట్టి నేను అలాగే యూజ్ చేసుకుంటాను. ఇక నెక్స్ట్ ఈ పైన వచ్చేసి అన్ని గ్లాస్ ఐటమ్స్ ఉంటాయండి. అవసరమైనప్పుడు తీస్తాను, వాడుకుంటాను, నీట్ గా క్లీన్ చేసేసి మళ్ళీ ఎక్కడక్కడ పెట్టేస్తాను. ఇక ఈ కింద పాటలో వచ్చేసి బియ్యం డ్రమ్ ఉంటుందండి. ఈ పక్కన దోసల బియ్యం, ఆ పైన బియ్యం రవ్వ కానీ, బియ్యం పిండి కానీ ఇంట్లోనే నేను ప్రిపేర్ చేసుకుంటానండి. అవన్నీ అయితే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఈ ఇత్తడి గిన్నెలో అయితే ఇంకా ఎక్స్ట్రా మిగిలిన వెచ్చాలన్నీ కూడా ఇత్తడి గిన్నెలో వేసేస్తానన్నమాట. ఇక తర్వాత గోధుమ రవ్వ, ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఇక ఇటు వచ్చేసి ఎప్పుడైనా వాడుకునే గిన్నెలు ఈ ప్లేస్ లో పెడతానండి. ఇంకా తర్వాత లంచ్ బాక్సెస్ అవి ఎక్స్ట్రా ఉంటే అవన్నీ కూడా ఇక్కడ ఈజీగా తీసుకోవడానికి ఉంటుందని అక్కడ పెట్టేస్తాను. ఇక్కడ ఈ కింద అయితే గ్రైండరు, ఇంకా పెద్ద మూకుడు ఉంటే అది, ఎప్పుడైనా కర్రీస్ చేయడానికి యూజ్ చేసుకునే గిన్నె, జాలి గిన్నె, ఇవన్నీ ఇక్కడ పెడతానన్నమాట. ఇవి వచ్చేసి ఇంకా క్లీనింగ్ పర్పస్ అన్నమాట. అవైతే అక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఇంకా నైట్ పాలు మరగబెట్టానండి. ఆ పాలు తర్వాత మరుసటి రోజు గారెలేద్దామని పప్పు కూడా నానబెట్టాను. అది అయితే అక్కడ పెట్టేశాను.
ఇంకా ఇటుపక్క ఒక గ్రానైట్ పలకలాగా ఉంటుందండి. దాని మీద ఇక్కడ నూనె, ఉప్పు, పసుపు, కారం, తర్వాత కాఫీ ప్యాకెట్స్, టీ పౌడరు, పంచదార, హార్లిక్స్ ఇవన్నీ కూడా ఇక్కడ సర్దేస్తాను. ఇవి వచ్చేసి పొడులండి ఇడ్లీలోకి. కారపొడి, అల్ల పచ్చడి, కరివేపాకు పొడి, అది వచ్చేసి ఆవకాయ పచ్చడి, నెక్స్ట్ కందిపొడి, అవన్నీ అక్కడ పెడతాను అనమాట. ఇక్కడ అన్ని చాక్స్, స్పూన్స్, ఇంకా ఎక్స్ట్రా స్పాచులస్ అవి కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ దువ్వెన కనిపిస్తుంది కదండి, అది చెక్కలు అంటే గవ్వలు చేస్తాం కదా, దానికోసం అని చెప్పేసి ఒక దువ్వెన కూడా అక్కడే ఉంచాను. తర్వాత ఒక పెన్ కూడా ఎప్పుడు వంటగదిలో ఉంచుతానండి. ఒక పెన్ బుక్ అయితే మాత్రం కంపల్సరీ ఉంటుంది. ఏదైనా ఐటమ్ అయిపోగానే ఆ బుక్ మీద నోట్ చేసుకుంటాను అనమాట. ఇటు పక్కకు వచ్చేసరికి ఫ్రిడ్జ్ ఉంటుందండి. వంటగదిని మాత్రం ఎప్పుడు కూడా నీట్ అండ్ క్లీన్ గా ఉంచుకుంటానండి. అనవసరమైన వస్తువులు అస్సలు వంటగదిలో ఉంచనండి. అనవసరమైన వస్తువులు కనుక వంటగదిలో ఉన్నాయనుకోండి, అవసరమైన వస్తువులు ఎక్కడ పెట్టాలో తెలీదు, దుమ్మది ఎక్కువైపోతుంది, ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా మనకి బర్డెన్ అయిపోతుంది అనమాట. అందుకని అవసరమైన వస్తువులు మాత్రమే వంటగదిలో ఉంచుతాను. అనవసరమైన వస్తువులు వేరొక రూమ్ లో పెట్టేస్తానండి. ఎందుకంటే ఇదే వంటగదిలో ఆ పై షెల్ఫ్ లో కనుక సర్దామనుకోండి, ఆ జిడ్డు మరకలు అవి పడిపోయి అసలు మనం ఎప్పుడు వరలక్ష్మీదేవి వ్రతాన్ని క్లీన్ చేస్తాము, నెక్స్ట్ సంక్రాంతి క్లీన్ చేస్తాం కదండి, ఆ గిన్నెలన్నీ తీసి అప్పుడైతే డబల్ పని అయిపోతుంది అనమాట. అందుకని వేరేగా స్టోర్ రూమ్ లో అయితే వేసేస్తానండి ఆ గిన్నెలన్నీ కూడా. ఎప్పుడైనా అవసరం అయితే గనక తీసి వాడుకుంటాను. మళ్ళీ నీట్ గా క్లీన్ చేసేసి ఎండలో పూర్తిగా ఆరబెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ స్టోర్ రూమ్ లో స్టోర్ చేసుకుంటాను. ఇక్కడ కౌంటర్ టాప్ కి ఆపోజిట్ లో గ్రానైట్ పలక కూడా ఏర్పాటు చేసుకున్నామండి. అదేంటంటే ఎప్పటికప్పుడు వేడివేడిగా దోశలు అవి వేసినప్పుడు పిల్లలు ఇక్కడికే చైర్స్ తెచ్చేసుకుని ఆ గ్రానైట్ పలక మీద పెట్టుకుని తింటూ ఉంటారనమాట. వీకెండ్స్ వచ్చేసరికి చక్కగా పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ వేడివేడిగా దోశలు వేసి పెడుతూ ఉంటే వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ మనం ఎంత పని చేసినా అది పనిలాగే అనిపించదండి. చాలా సరదాగా అనిపిస్తుంది. షింక్ కింద అయితే మాత్రం ఏ ఐటమ్స్ కూడా పెట్టనండి. నీట్ గానే ఉంచుకుంటాను, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉండేటట్లు. కిచెన్ లో కొంచెం గ్రీనరీ కూడా ఏర్పాటు చేసుకున్నానండి. ఇవి చూడడం వల్ల మనకి ప్రశాంతంగా ఉంటుందన్నమాట. నా కిచెన్ లో కబోర్డ్స్ లేవు కనుక ఎప్పటికప్పుడు అన్ని నీట్ గా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో నేను నా కిచెన్ ని ఏ విధంగా క్లీన్ చేస్తాను అని కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేశానండి. వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నా కిచెన్ ని ఇలా నీట్ గా క్లీన్ గా సింపుల్ గా ఆర్గనైజ్ చేసుకున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకోండి, ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేసి మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, తప్పకుండా ఒక లైక్ చేసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా షేర్ చేయండి. మీరు చేసే లైక్స్, కామెంట్స్ నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా మోటివేషన్ గా ఉంటుంది. నన్ను ఇంకా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనండి, నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.